నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఇక్కడ చూడొచ్చు. రాష్ట్ర హోదా కోసం లదాఖ్లో నిరసనలు. జనవరి నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. 71 మంది మావోయిస్టుల లొంగుబాటు. రాష్ట్రంలో 30 వరకు భారీ వర్షాలు. ఇవి లోపల పేజీలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. కొత్త హైకోర్టుకు సీజే అపరేష్ భూమి పూజ. బుద్వేల్లో 100 ఎకరాల్లో నిర్మాణం. నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త చూడొచ్చు. పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు. అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం. తెలంగాణ తల్లి చేతిలో మళ్లీ బతుకమ్మ చూసేదాకా పోరు అన్న కేటీఆర్. భాష సంస్కృతిని గర్వంగా నిలుపాలనే కేసీఆర్ తప్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం, ప్రజలకు బీజేపీ మోసం. యూరియా అడిగితే 3rd డిగ్రీ. ఇదేనా మొహబ్బత్కి దుకాన్? నిప్పులు చెరిగిన కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక. బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే. సకాలంలో రాలేవన్న మంత్రి సీతక్క. 2 ఏళ్లుగా ఇంతే. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుడిని తరిమి కొట్టే వరకు, తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టే వరకు పోరాటం ఆగొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ను తిరిగి సీఎంను చేసే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీసీల ద్రోహి కాంగ్రెస్ అంటే ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. 42% కోటా అమలుకు అవకాశం ఉన్నా విశ్వాసఘాతుకం. బీఆర్ఎస్ వెల్లడి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం. బీసీ బిల్లుపై ఢిల్లీలో నోరు మెదపని సీఎం రేవంత్. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వెల్లడి. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రేవంత్ ఫెయిల్. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం. 22 నెలలుగా జీవో ఎందుకు ఇవ్వలేదు అన్న గంగుల. రేవంత్కు బీసీలంటే చులకనంటూ జోగురామన్న వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతోన్న బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, గంగుల, శ్రీనివాస్ గౌడ్, జోగురామన్న. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసఘాతుకానికి పాల్పడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని కాంగ్రెస్ సర్కార్ నీరుగా అరుస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపట్టిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎలా కల్పించారో తెలుసుకునేందుకు అక్కడ పర్యటించామని, అక్కడి అనుభవాలు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్. పత్రికల వార్తల ఆధారంగా పిటిషన్ చెల్లదన్న హైకోర్టు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రావచ్చునని స్పష్టీకరణ. జిందగీ అంటూ ఇక్కడ ఆమె మళ్లీ అనాథ అయ్యింది అంటూ వార్త చూడొచ్చు. రాజమణి విధి వంచిత. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగింది. ప్రేమించిన యువకుడితో పెండ్లి. జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేసింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. ఇటీవలి వరదలకు భర్త సన్ని కొట్టుకుపోయాడు. 11 రోజులైంది. భర్త జాడ కోసం రాజమణి ఎదురు చూస్తూనే ఉంది. సోషల్ మీడియా పోస్టులపై సర్కారు రౌడీ షీట్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కుపాదానికి తెర వెనుక కుట్ర. సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు. ప్రభుత్వంపై పోస్టులు పెట్టేవారని వేధించే కుట్ర. పోలీసు శాఖ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన. రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు. హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తోన్న నెటిజన్లు. ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణిస్తారా? మెమో జారీలో అణచివేత పన్నాగం దాగుందా? సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్ తెరవనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరగాళ్లకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కోకొల్లులుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్, సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం పోస్టు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతోన్న వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్టు పైకి కనిపిస్తోన్నా నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలం
కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సోషల్ మీడియా ఓ వారధిగా నిలిచింది. దీంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోందని వారు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులపై కేసులు నమోదు చేయడం ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. పెద్దోళ్ల భూమిలో కదలని హైడ్రా బుల్డోజర్, గాజుల రామారం భూముల కథ కంచికేనా? ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహంతో సర్కార్ పెద్దల ఒత్తిడి, పేదల ఇండ్ల కూల్చివేతలతో దూకుడు చూపిన హైడ్రా, గాంధీ భూమి దగ్గరికొచ్చేసరికి రెవెన్యూపై నెపం, ఫెన్సింగ్ కూల్చినా అటువైపు కన్నెత్తి చూడని వైనం. గాజుల రామారం భూములపై హైకోర్టు స్టే, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బంధువులకు ఎదురుదెబ్బ. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే, ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా కదం తొక్కిన ఆదివాసీలు, లేదంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిక. రూపాయి పరిహారమైనా ఇవ్వకుండా తన భూమిలో నేషనల్ హైవే పనులు ఎలా చేపడతారంటూ ఓ నిర్వాసితుడు నిరసనకు దిగాడు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాకలో బుధవారం చేనును చదును చేసేందుకు వచ్చిన జేసీబీలకు చంద్రమూర్తి అనే యువకుడు ఇలా అడ్డుగా పడుకున్నాడు. తెల్ల బంగారం తెల్లబోయింది అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. పత్తి రైతుకు దక్కుతున్నది మద్దతు ధరలో సగమే. సగటున 4,255 పలుకుతోన్న ధర. ఇప్పటి వరకు గరిష్టం 7,710 రూపాయలు, కనిష్టం 3,711. ఇది మద్దతు ధర 8,110 రూపాయల కన్నా చాలా తక్కువ. రానున్న రోజుల్లో మరింతగా ధర తగ్గే అవకాశం. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగ్గిన డిమాండ్. దిగుమతులపై సుంకం ఎత్తివేతతో కేంద్రం పిడుగు. సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులు గట్టెక్కే ఛాన్స్. ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన ధరల పిడుగు వేసింది. గోరు చుట్ట మీద రోకలిపోటు చెందంగా అసలే పంట నష్టపోయి బాధలో ఉన్న పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది. రానున్న రోజులు పత్తి రైతులకు గడ్డుకాలమే అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నించారు. విచారణ పూర్తయ్యే వరకు వారిని పదవుల నుంచి తొలగించాలి. ఇప్పటికీ చంద్రబాబు కనసన్నల్లోనే నడుస్తోన్న రేవంత్ రెడ్డి తనను పిచ్చోడిగా ముద్రవేసి కేసు కొట్టయించేందుకు కుట్ర. సీజేఐ ఆధ్వర్యంలో కేసును సమగ్రంగా విచారణ జరిపించాలి. ఓటుకు నోటు కేసు A4 నిందితుడు జెరూసలేం మత్తయ్య వెల్లడి. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సంఘాల సమైక్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ కేసులో A4 నిందితుడుగా ఉన్న మత్తయ్య బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సెల్ ఫోన్ కాల్ రికార్డులు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్, పట్టుబడిన 50 లక్షల నగదు, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఓటుకు నోటు కేసు నమోదైనప్పుడు తాను దొరకకుండా ఉండేందుకు రేవంత్, చంద్రబాబు, లోకేష్, ఆయన పిఏ కలిసి నన్ను కిడ్నాప్ చేయించారు, 6-7 నెలలు అజ్ఞాతంలో ఉంచారు అంటూ ఇక్కడ మత్తయ్య వెల్లడించినట్టుగా వార్త చూడొచ్చు. 36 మంది రైతులపై కేసులు. తమ భూములకు పట్టాలివ్వాలని కలెక్టరేట్కు రైతులు, సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్దే బైఠాయించి నిరసన. సమస్య పరిష్కరించకపోగా కేసులు పెట్టిన కలెక్టర్. 36 మందిపై 238, 321, 322 సెక్షన్ల కింద కేసులు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 562 మంది అభ్యర్థుల ఫలితాలపై ప్రకటన. ఒక్క పోస్టుకు సంబంధించిన రిజల్ట్ పెండింగ్. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే. గ్రూప్ 1 పై తీర్పును నిలిపివేసిన హైకోర్టు తుది తీర్పునకు లోబడే నియామకాలని షరతు. ప్రశ్నిస్తే ఇంటికి బుల్డోజర్ వస్తది, మాతో పెట్టుకుంటే అడ్రస్సే గల్లంతు చేస్తాం, పెద్దాయన మాయం చేస్తాడని హెచ్చరిక. కొడంగల్ బీఆర్ఎస్ నేతకు అగంతకులు వార్నింగ్. ఇంటి మీదకు బుల్డోజర్లను పంపిన సర్కారు. మైలార్దేవుపల్లిలో అధికారుల హైడ్రామా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుతుంది. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? మా జోలికి వస్తే పుట్టగతులుండవు. ఇది రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతోన్న బెదిరింపులు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారికి తమ ప్రతాపమేంటో చూపిస్తామంటూ కొందరు రెచ్చిపోతోన్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కొడంగల్లోని బీఆర్ఎస్ నేతకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. మా స్థాయి ఏంటో తెలిసే వస్తున్నావా? పెద్దాయన గురించి మీకు పూర్తిగా తెలియదు. ఆయన అనుకుంటే రాత్రికి రాత్రే మాయం చేయగలడు అంటూ ఫోన్ చేసి సదరు నేతకు వార్నింగ్ ఇచ్చారు. ముఖీదీంటి ముందు నిలిపిన బుల్డోజర్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. పరిహారం ఇయ్యకుండా పనులేలా చేస్తారు. జాతీయ రహదారి పనుల అడ్డగింపు. ఎక్స్వేటర్కు అడ్డంగా పడుకొని నిరసన.
పుట్టపాకలో భూ నిర్వాసితుడి ఆందోళన. ఆర్డీఓ ఆఫీస్కు తరలించిన పోలీసులు. 6 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హామీ. పెద్దపల్లి జిల్లా మంతని ఆర్డీఓ కార్యాలయం ఎదుట విలపిస్తోన్న బాధిత కుటుంబం. రూపాయి కూడా పరిహారం అందించకుండా తన భూమిలో నేషనల్ హైవే నిర్మాణ పనులు ఎలా నిర్వహిస్తారంటూ ఓ భూ నిర్వాసితుడు ఆందోళనకు దిగాడు. ఎక్స్కవేటర్కు అడ్డుగా పడుకొని పనులను అడ్డగించాడు. ఇది పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాకలో బుధవారం చోటు చేసుకుంది. నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు పుట్టపాకలో పొక్లైన్, జేసీబీ, చైన్ మెషిన్ల ద్వారా అడ్డగా ఉండే పంట, ఇతర నిర్మాణాలను తొలగిస్తూ చదును చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఇసంపల్లి రాధమ్మ అనే వృద్ధురాలి పేరు మీద ఉన్న 16 గుంటల భూమికి అధికారులు అవార్డు పాస్ చేయకుండా, నష్టపరిహారం ఇవ్వకుండానే ఉదయం ఆ భూమిలో ఉన్న పత్తి పంటను ఎక్స్కవేటర్ సాయంతో అధికారులు తొలగించేందుకు సిద్ధపడ్డారు. గమనించిన ఆమె కొడుకు ఇసంపల్లి చంద్రమూర్తి అధికారుల వద్దకు వెళ్లి తమకు పరిహారం ఇవ్వకుండా ఎలా భూములు స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. వారు వినకపోవడంతో చేసేదేమీ లేక బురదను సైతం లెక్క చేయకుండా ఎక్స్కవేటర్కు అడ్డుగా పడుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు చంద్రమూర్తిని బలవంతంగా పక్కకు లాగడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను గదిలో బంధించారు. మమ్మల్ని బొందపెట్టి భూములు తీసుకోండి. మా అత్తమ్మ ఇసంపల్లి రాధమ్మ పేరు మీద మా ఊర్లో 16 గుంటల భూమి ఉంది. మాకున్న ఏకైక ఆధారం కూడా అదే. దాని మీద ఆధారపడి నేను, నా భర్త చంద్రమూర్తి, 2 పిల్లలు, మా అత్తమ్మ జీవనం సాగిస్తున్నాం. మాకున్న 16 గుంటల భూమిలో 12 గుంటలు పోతోంది. పంచాయతీలో అధికారులు చెప్పినా ఇప్పటికి వరకు రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం చెల్లించకుండా అధికారులు బుధవారం మిషన్లతో వచ్చి మా పత్తి పంటను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన నా భర్త నన్ను, మా అత్తమ్మను, మా పిల్లలను ఆర్డీఓ కార్యాలయానికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడికి కలెక్టర్ వచ్చి 6 లక్షల పరిహారం ఇస్తాం, ఇప్పటికిప్పుడు ఇల్లు, భూమిని వదిలిపెట్టాలని చెప్పారు. మేం ఏం మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేశారు. మా ఇంటికి 12 గుంటల స్థలానికి, పత్తి పంటకు, కోళ్ల ఫారానికి అధికారులు కట్టే విలువ 6 లక్షల. 6 లక్షలతో ఎక్కడైనా భూమి వస్తుందా? ఆ భూమిలోనే మమ్మల్ని బొందపెట్టి తీసుకోండి అంటూ పుట్టపాక మంతని మండలం నుండి ఇసంపల్లి సువర్ణ అనే బాధితురాలిక్కడ తన బాధ వెళ్లబోసుకుంటున్నట్టుగా వార్త చూడొచ్చు. గాజుల రామారం భూములపై స్టేటస్ కో. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బంధువులకు ఎదురుదెబ్బ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నెంబర్ 307లోని రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బంధువుల పేరిట ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారనే కేసులో హైకోర్టు స్టేటస్ కో యథాతథ స్థితి ఉత్తర్వులను జారీ చేసింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్, ఇతరులు వేసిన మరో పిటిషన్ 2 వేర్వేరు సింగిల్ బెంచ్ల వద్దకు బుధవారం విచారణకు వచ్చాయి. బండ్లకు అనర్హత టెన్షన్. వేటు భయం తప్పించుకునేలా గద్వాల ఎమ్మెల్యే బండ్ల జిమ్ముకులు. ప్రభుత్వంపై సుతిమెత్తని విమర్శలు. మంత్రుల హెలికాప్టర్ల టూర్పై అసహనం. చీప్ పాలిటిక్స్ అంటూ బీఆర్ఎస్ ఆరోపణ. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీసు అందుకొని నేడో రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతమెత్తగా విమర్శిస్తూ జిమ్మికులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేటీఆర్ పర్యటన విజయవంతం కావడం, గద్వాల నియోజకవర్గంలో పెరుగుతోన్న వ్యతిరేకత, అనుచరులంతా హ్యాండ్ ఇవ్వడం సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్లకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చునని తాజాగా ఆయన వేసిన ఎత్తుగడ హాస్యాస్పదంగా మారింది. ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర వివరాలన్నీ కోర్టులో వెల్లడిస్తా. కేసులో సాక్షిగా ఉన్న తనను అప్రూవర్గా గుర్తించాలని కోర్టుకు కేసు వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని మత్తయ్య చెప్పారు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో తన వాదన చెప్పే అవకాశం దొరకలేదని పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని, పూర్తి వివరాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ ద్వారా విన్నవించనున్నట్టు తెలిపారు. ఆయన పర్యవేక్షణలో విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరానన్నట్టు పేర్కొన్నారు. లేదంటే ఏపీ, తెలంగాణలో కాకుండా ఢిల్లీ హైకోర్టులోనైనా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. వరంగల్కు వాడ్రా. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వెల్లడి. గ్రేటర్ వరంగల్కు త్వరలోని వాడ్రా వస్తుందని, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. బుధవారం వరంగల్లోని చిన్న వడ్డేపల్లి చెరువు సమీపంలో రావణ వధకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. హైడ్రాకు 69 కోట్లు విడుదల. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు 69 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి వాయుగండం 30 వరకు భారీ వర్షాలు, వాతావరణ కేంద్రం వెల్లడి. అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతోన్న అల్పపీడనం 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. కమిషనర్ను దూషించిన మాజీ కౌన్సిలర్పై కేసు అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. అరెస్ట్, రిమాండ్, బెయిల్ మంజూరు. న్యాయం కోసం 3 పిఎస్లకు కమిషనర్. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు. కలెక్టర్ను కలిసిన మున్సిపల్ సిబ్బంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్పై చిందులు తొక్కిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్పై కేసు నమోదైంది. తన వార్డులో తనకు కాకుండా మరో కాంగ్రెస్ చోటా మోటా నాయకుడికి పనులు చేసి పెడుతున్నారని మాజీ కౌన్సిలర్ తప్పతాగి తాజా కమిషనర్ను ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ఈ ఘటనతో కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురై అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన నివాసం ఉంటోన్న ఇంటి వద్ద ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడి పోలీసులు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో కార్పొరేషన్ కార్యాలయ పరిధిలోని 2 టౌన్ పిఎస్కు వెళ్తే ఇది తమ పరిధిలోకి రాదని పంపించారు. చివరకు 1 టౌన్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. కార్పొరేషన్ ఉద్యోగులు కమిషనర్ను వెంట తీసుకెళ్లి కలెక్టర్ విజయేంద్ర బోయికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను టీజీఓ తీవ్రంగా ఖండించింది. ఈలోపు కొందరు కాంగ్రెస్ నేతలు హడావుడిగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కట్ట రవికిషన్ రెడ్డి అసలు తమ పార్టీ వాడే కాదని వెల్లడించారు. తర్వాత ఏమైందో ఏమో క్షణాల్లో పోలీసులు అతడిపై స్ట్రాంగ్ కేసు నమోదు చేశారు. దూషణతో పాటు తప్పతాగి కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేసిన ఘటనలో రవికిషన్ రెడ్డిని బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు 1 టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. అనంతరం బెయిల్ మంజూరైంది.